ఫ్రీ బస్ అనేది అందరికీ అవసరం లేదంటున్నారు. నిజం? అవసరం లేదు. మరి ఏం చేస్తాం అవసరం? ఇన్ని ఏళ్ళ నుండే పైసలు పెట్టుకుంటా మనం తిరిగినాము. ఇప్పుడు ఏదో ఈ మధ్యన ఫ్రీ బస్ అంటే ఆడవాళ్ళంతా ఎక్కడంటే అక్కడ పోతుర్రు చేస్తుర్రు. ఏం చేస్తుర్రు? పబ్లిక్ ఇది చేస్తుర్రు. మగవాళ్ళది కష్టాలు చేసేటోళ్ళకు పైసలు తీసుకుంటుర్రు. ఆడవాళ్ళు ఇంట్లో కూర్చున్న లేచి కూర్చొని తిరగనిక ఓనికే ఫ్రీ బస్ పెట్టిండు. అదేమన్నా ఇదే అది అటు గొప్పతనం అది? ఇన్నేళ్ల నుండి పైసలు పెట్టుకొని తిరగలేమా చేయలేమా? అంతే. నేను ఫ్రీ బస్ మాత్రం ఇప్పటివరకు ఎక్కినా కానీ వాల్యూ లేదు మనిషికి. ఇట్లా పోతుంటేనే వాడు స్టార్ట్ చేస్తాడు పబ్లిక్ని చూసి, వస్తుంటేనే వాడు తీసుకొని వెళ్ళిపోతుంటాడు. అది వాల్యూ లేదు, ఆడవాళ్ళకి అస్సలు లేదు. ఇప్పుడు ఆ ఫ్రీ బస్ వాడు ఏమంటే పెట్టిండో కానీ అస్సలు వాల్యూ లేదు. మరి ఫ్రీ బస్సు అందరికీ మహిళలందరికీ కూడా మంచి కోసం పెట్టినా, మంచి కోసం అసలు కానే కాదు అది. మంచి అని వాడు అనుకుంటుంది కానీ మంచి కానే కాదు అది. ఇన్నేళ్ల నుండి ఏళ్ళ పిడిల నుండి వస్తుంది. ఇప్పుడు ఈ మధ్యన ఇది ఫ్రీ బస్ పెట్టగానే వాడు గొప్పోడైపోడే. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఓట్లేసి ఇష్టంతో తెప్పించుకున్నారు. ఇప్పుడు అనుభవిస్తురుగా, చేసింది కూడుస్తురు అందరు. తెలిసి వస్తుంది కదా అందరికీ. అదే కదా ఎందుకమ్మా, ఎందుకు అలా అనాల్సి వస్తుంది అంటే ఇప్పుడు ఇవన్నీ చూస్తే మాత్రము వాడు వచ్చింది చాలా ఇదిగానే. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పటిది ఇప్పటిది చాలా డిఫరెన్స్ ఉంది. ఏం చేసిండు అసలు కేసీఆర్? మస్తు చేసిండు. చెయ్యాలంటే చూడాలంటే చెప్పాలంటే మస్తు ఉన్నాయి ఆయన గురించి. కానీ ఈయన వచ్చిండు కానీ ఏమీ లేదు, ఏది చేసింది లేదు, పెట్టింది లేదు. ఇండ్లు ఇస్తాము అవి ఇస్తాం ఇవి ఇస్తాం అని మురిపిచ్చుడు చేసుడే కానీ ఉన్నోళ్ళయా లేనోళ్ళ లేనిది ఏం కథ ఏం లేదు. కానీ ఒకటి ఏంటంటే ఆడవాళ్ళకు అదేంది ఫ్రీ బస్ ఒకటి, ఆడవాళ్ళు తిరగడము, మగవాళ్ళకు పైసలు పెట్టి వాళ్ళు బస్ ఎక్కడమే. అది కష్టం చేసేటోడేమో పైసలు పెట్టి బస్ ఎక్కాలి, ఇండ్లు ఉన్న ఆడవాళ్ళు ఏమో ఫ్రీగా తిరగాలి. ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం బెటర్ కాదు, నన్ను అడిగితే అస్సలు కాదు. అప్పటిదే మంచిది. అలా 10 ఏళ్ళు సీఎం రేవంత్ రెడ్డి అవుతానని చెప్పి గట్టి చెప్తాను. అస్సలు కాడు. ఇప్పుడైతే అసలు రాడు కూడా రాడు. నన్ను అడిగితే అస్సలు రాడు కూడా, వెయ్యరు కూడా ఎవరు ఓట్లు. వాళ్ళు ఇట్లా అంటారు చూడు, వెనక చూసుకొని ముంగడ తింటుర్రు అన్నట్టుగా ఉన్నది అంతే. వాస్తవము అది. వాళ్ళ కేసీఆర్ వస్తాడంటారు? కంపల్సరీ వస్తాడు, గ్యారెంటీగా వస్తాడు. అయితే ఇప్పుడు మొత్తానికి 6 హామీ పథకాలు అని చెప్పేసి పెట్టిండ్రు కదా, ఎన్నొచ్చినాయమ్మా? సన్నబియ్యం, బంగారం కానీ 500 గ్యాస్ సిలిండర్ కానీ ఏది లేదు బేట. అన్ని కష్టం చేసుకునే తింటున్నాం కానీ ఉట్టికి వచ్చింది ఏది లేదు. చెప్పాలంటే కష్టం చేసుకోవాలి. మబ్బుల 4 గంటలకు పోవాలి, అమ్ముకోవాలి, ఎర్రటి నెలల కూర్చోవాలి, చేయాలి. అంతేగాని వచ్చింది లేదు, ఒరిగింది లేదు. అంతే. వ్యాపారం పరంగా అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? ఏది వ్యాపారం? ఇంకా వ్యాపారం అంటే అన్ని మండిపోతున్నాయి. కొనేటోళ్ళకి కూడా ప్రాబ్లమే, తినేటోళ్ళకి కూడా ప్రాబ్లమే. మాకు కూడా 1000 అయితే వీళ్ళకి 100 అవుతున్నాయి. ఏముందని ఇంకప్పుడన్నా ఏముండే. ఇప్పుడు బియ్యము, నూనె అన్ని రేట్లు పెరిగినాయి. సబ్బులు గిబ్బులు అన్నిటికాడికని పెరిగినాయి. అంతగానం పెరిగితే ఎట్లా తింటారు? గరీబోడు ఎట్లా బతుకుతాడు? కష్టంగా ఉంది. మళ్ళా కష్టమే కదా బేట. మీ మట్టుకు మీరు కూడా ఆలోచించాలి కదా, కష్టమే కదా.